గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజేందంటే మనం 'మహారక్ష సుప్రీం సెలెక్ట్‌లో' కొత్తగా మనకి ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందుకేందంటే 'మహారక్ష సుప్రీం సెలెక్ట్' అనే పాలసీ మనకు 15,00,000 పైన ఉంటేనే మనకి పాలసీలనేవి ఇస్తుండ్రు గదా! ఇప్పుడేందంటే జస్ట్ 3,00,000 ఇన్‌కమ్ ఉన్నా గూడా మనకు 'మహారక్ష సుప్రీం' పాలసీస్ అనేవి ఇవ్వొచ్చనమాట. దాని గురించి ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను చూడండి. ఎందుకంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అనేది మనం తెలుసుకుంటూ ఉంటే మన కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ఇప్పటివరకు లేని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి గాబట్టి మంచి పాలసీలనేది గైడ్ జేయొచ్చనమాట. అది నా ఇంటెన్షన్. ఇది ఇన్‌స్టాల్ జేసుకోండి. ఓపెన్ జేసిన తర్వాత క్విక్ కోడ్స్ క్విక్ కోడ్స్ ఓపెన్ జేసిన తర్వాత ప్రొటెక్షన్ సొల్యూషన్స్ దీంట్లో ఏందంటే మనకి ఇన్ని రకాలుగా పాలిసీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో 'మహారక్ష సుప్రీం సెలెక్ట్' ఇంతకుముందుకేందంటే దీంట్లో ఇప్పటివరకి ఉన్న ఆప్షన్స్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను చూడండి. ఫస్ట్ కీ ఫీచర్స్ ఒకటి తెలుసుకోండి. మనకి కీ ఫీచర్స్ ఏందంటే ఈ కీ ఫీచర్స్ ఒకసారి చూడండి. 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 50% ఏదైనా టెర్మినల్ ఇల్‌నెస్ హ్యాపెన్ అయినప్పుడు 50% కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియమ్స్ అన్నీ ఎవర్ అయిపోతాయి. ఇంకోటేందంటే మనకి మన ఫ్యూచర్‌లో ఉండే రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనకు లైఫ్ స్టేజ్ అనే ఆప్షన్ గూడా ఉంటుంది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి. 15% ఫీమేల్స్‌కి డిస్కౌంట్ ఉంటుంది. రైడర్స్ గూడా ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 7 మనకి కీ ఫీచర్స్. నేను ఈ కీ ఫీచర్స్ చాలా సార్లు చేశాను. జస్ట్ మీకు ఒక్కసారి రిమైండ్ జేయడానికి చెప్పానంతే. మీరొకసారి చూసుకోండి. ఇక్కడ దీంట్లో గూడా లైఫ్ సెక్యూర్ ప్లస్ ఉంటుంది. ఇక్కడ నేమ్ వచ్చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ మేలు, లైఫ్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1993 ఇస్తున్నాను. గ్రాడ్యుయేషన్, ఆక్యుపేషన్ వచ్చేసి సాలరీడ్ పెడుతున్నాను. ఇంతకుముందుకేందంటే ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ 15,00,000 పైన ఉంటేనే ముందుకెళ్ళేది. ఇప్పుడు 15,00,000 పైన లేకపోయినా పర్లేదు. 3,00,000 మినిమమ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉన్నా గూడా మనం ఈ పాలిసీ అనేది ఇవ్వచ్చు. మినిమమ్ కవరేజ్ వచ్చేసి 25,00,000 నుంచి ఇవ్వచ్చు. మినిమమ్ ఇన్‌కమ్ 3,00,000 ఉన్నా ఇవ్వచ్చు. ఇంతకుముందు చాలా మందికేందంటే ఇక్కడ మనకి మినిమమ్ 3,00,000 అంటే ఏజ్‌ని బట్టి కొంచెం ఇన్‌కమ్ అనేది కొంచెం అడ్జస్ట్‌మెంట్ జేసుకుంటే సరిపోతుంది. 4,00,000 పెడదాము. 4,50,000 కొంచెం ఇన్‌కమ్ అటు ఇటు ఉన్నా గూడా ఇస్తుంది. ఇంతకుముందుకు 2 సీఆర్ ఉండే. ఇక్కడ చూడండి. మినిమమ్ 25,00,000 వచ్చింది. నేనొక 50,00,000 ఇస్తున్నాను. ఓకేనా? పాలసీ టర్మ్ వచ్చేసి ఇదొక 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ పెడుతున్నాను. 33 ఉంది కాబట్టి 47 పాలసీ టర్మ్ పెడుతున్నాను. 70 ఇయర్స్ వరకి. సూపర్ రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే మనకి ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత రిటర్న్ తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. దీంట్లో యాక్సిడెంటల్, టోటల్, పర్మనెంట్ డిజబిలిటీ యాడ్ చేసుకోవచ్చు. మనకిక్కడ రైడర్ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏదో ముందుకెళ్ళట్లేదు. ఇన్‌కమ్ అనేది మినిమమ్ 5,00,000 పెట్టి చూద్దాము. మనకు అఫీషియల్‌గా ఇప్పుడు కొత్తగా మీటింగ్స్‌లలో అయితే 3,00,000 ఉన్నా గూడా పాలసీ అనేది ఇవ్వొచ్చనమాట. దాని గురించి మనకి అప్‌డేట్ అయితే వచ్చింది. ఇదో 5,00,000 పెట్టినా గూడా ఇది ముందుకెళ్తుంది ప్రస్తుతానికి. ఓకేనా?
దీంట్లో ఏందంటే ఓపీడీ సర్వీసెస్ ఒక్కటి యాడ్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ ఓపీడీకి సంబంధించిన డీటెయిల్స్, రైడర్స్ సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాకెళ్ళాలి. ఇక్కడ బెనిఫిట్స్. ఇక్కడ సేమ్ రిలేషన్ నాట్ అలౌడ్ అని ఉంది. మీ అని పెడుతున్నాను మెయిల్. 2025 కాదు, ఇదొక 93 పెడుతున్నాను. ఓకేనా? ఏజ్ వచ్చేసి అవసరం లేదు, వచ్చేస్తుంది. సెల్ఫ్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ లైఫ్ 2 వచ్చేసి మిస్ అని పెడుతున్నాను. ఫీమేల్ పెడుతున్నాను. ఒక 98 పెడుతున్నాను. ఓకేనా? రిలేషన్ వచ్చేసి స్పౌస్ పెడుతున్నాను. మొబైల్ నెంబర్ వచ్చేసి ఏదో ఒకటి పెడుతున్నాను. సేమ్ మొబైల్ నెంబర్ ఉన్న రాదు ఒక్కొక్కసారి, అందుకని కొంచెం చేంజ్ చేసేస్తాను. ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది, అప్డేట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ లంసమ్ అమౌంట్ అనేది 50 lakhs ఇచ్చేస్తున్నాను. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ కంపల్సరీ ఇవ్వాలి. దాని తర్వాత ఈ రైడర్ ప్యాకేజెస్ దగ్గర అయితే ఇది ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసినాయి చూడండి. జస్ట్ ఏడి, ఏటీపీడి, ఓపీడీ సర్వీసెస్. ఇక్కడ మనకి రైడర్ ప్యాకేజెస్ ఉంటాయి. స్టాండర్డ్ లోన్ అంటే మనకి ఇష్టం వచ్చిన రైడర్ పెట్టుకోవచ్చు. హెల్త్ సెక్యూర్ అంటే హెల్త్ రిలేటెడ్గా ఆల్రెడీ రైడర్స్వి నిన్న మొన్న 2-3 వీడియోలు చేశాను, చూడండి. ఇంకా లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్ ప్రొటెక్ట్ అంటే ఇప్పుడు ఇవి మాత్రమే వస్తాయి. ఓపీడీ సర్వీసెస్ అంటే అన్ని దానిలో కామన్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఇవి ఇస్తున్నాం. కాకపోతే ఇన్కమ్ క్రైటీరియా కొంచెం ఏజ్ని బట్టి చూసుకోండి. ఇంత ముందుకైతే 15 lakhs 2 CR కవరేజ్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే పాలసీ ఇస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే మినిమం 3 to 5 lakhs ఇన్కమ్ ఉన్నా ఇవ్వచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్ లేకున్నా ఇవ్వచ్చు, 2 CR కవరేజ్ లేకున్నా కాకపోయినా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందుకు మనకి 3 రకాల పాలసీస్ ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్లలో. సంపూర్ణ రక్ష ప్రామిస్ ఏంది? మినిమం డిగ్రీ ఉండాలి, 5 lakhs పైన ఇన్కమ్ ఉండాలి, మినిమం 50 లక్షల పైన ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. అలాంటప్పుడు ఎస్ఆర్పి ఇస్తాం. నాకు డిగ్రీ లేదు, ఇన్కమ్ 5 lakhs లేదు, నాకు 50 లక్షలు అవసరం లేదు, 25 లక్షలు కావాలంటే ఎంఆర్ఎస్లో ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు, ఇన్కమ్ ఎంతనన్నా ఉంటుంది, కవరేజ్ నాకు 2 కోట్లు 3 కోట్లు కావాలి. అలాంటప్పుడు కూడా మనం ఇవ్వలేకపోతుంటాం ఇంత ముందుకు, డిగ్రీ కంపల్సరీ ఉండాలని చెప్పేసి. ఇప్పుడు డిగ్రీ కాదు, ఇంటర్ ఉన్నా కూడా మనకి ఈ పాలసీ అనేది 2 కోట్లు వాళ్ళ హెచ్ఎల్విని బేస్ చేసుకొని మనం అనేది ఇవ్వచ్చు. ఇక్కడ కాకపోతే క్యాలిక్యులేషన్ చూడండి, 12th పెట్టినా కూడా ముందుకు వెళ్ళిపోతుంది, మనకి ఎక్కడ కూడా పెండింగ్ అనిపించదు కొటేషన్ ముందుకు వెళ్ళడానికి. ఓకేనా? సార్ 10th పెట్టినా కూడా మనం ట్రై చేయొచ్చు. 10th పెడితే ఇక్కడ రావట్లేదు. క్వాలిఫికేషన్ మినిమం 12th ఉండాలి, 5 lakhs ఇన్కమ్ ఉన్నా కూడా ఈ పాలసీ అనేది ఇవ్వచ్చు. కొంచెం ఏజ్ తక్కువ ఉంటే 3 lakhs పెట్టినా కూడా మనకి పాలసీ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా? కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అండి, ఏం లేదు గుర్తుపెట్టుకోండి. మహారక్ష సుప్రీం సెలెక్ట్లో ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి 25 lakhs నుంచి 2 CR 3 CR వాళ్ళ హెచ్ఎల్విని బట్టి మనం టర్మ్ పాలసీలు ఇవ్వచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 12th, మినిమం కవరేజ్ 25 lakhs, మనకి పీపీటీలు, పీటీలు ఇవన్నీ మనకు నార్మల్గా ఇంత ముందుకున్నట్టే ఉంటాయి. బెనిఫిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. రైడర్ ప్యాకేజెస్ ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. ఓకేనా? ఎవరికైతే డిగ్రీ లేదు, ఇన్కమ్ 5 lakhs 10 lakhs లేదు, అలాంటి వాళ్ళకి ఈ సజెషన్ మనం ఇవ్వచ్చు అనమాట. మహారాష్ట్ర సుప్రీం సెలెక్ట్లో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఇది ఒక్కటి, 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 12th క్లాస్ ఉండి 3 to 5 lakhs ఇన్కమ్ ఉండి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే మనం ఇస్తాం. అది మహారాష్ట్ర సుప్రీం సెలెక్ట్లో వాళ్ళ ఏజ్ని బట్టి, కవరేజ్ని బట్టి మినిమం 25 lakhs కవరేజ్ నుంచి కూడా టర్మ్ పాలసీ ఉంది మన దగ్గర. ఓకేనా?
మాక్సిమం ఇంతకుముందుకున్న లిమిట్స్ అన్నీ ఉన్నాయి. దానికి ఈ 2, 3 పాయింట్లు యాడ్ చేసుకున్నాం. 12థ్ ఒకటి, 3-5 లాక్స్ ఇన్‌కమ్ ఒకటి, మినిమమ్ 25 లాక్స్ ఒకటి. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని, ఇప్పటినుంచి ఈ రిక్వైర్మెంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా అడిగితినంటే, మనకి పాలసీ అనేది మనం గైడ్ చేయొచ్చు. ఓకేనా? ఇంత ముందుకు 15 లాక్స్ 2 సీఆర్ ఉంటేనే దీంట్లో కొటేషన్ ఇవ్వడానికి వస్తుండే. ఇప్పుడు 15 లాక్స్ ఇన్‌కమ్ పెట్టలేదు ఫస్ట్ థింగ్. ఓకేనా? 2 సీఆర్ కవరేజ్ పెట్టలేదు. డిగ్రీ పెట్టలేదు. ఈ 3 పెట్టకుండా ఈ కొటేషన్ తీశాను. మీకు అర్థం కావాలని. ఒక్కసారి మీరు ఒకటికి 2 సార్లు చూడండి. మీకు మాక్సిమం అర్థమైతది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. వాచ్ మోర్ వీడియోస్. ఆల్ ది బెస్ట్.